శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం మే నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. కర్కాటక రాశి వారికి మరి ఈ మే 1వ తారీఖు నుంచి టోటల్గా వాళ్ళ యొక్క అదృష్టమే మారిపోతుంది. 1వ తారీఖు నుంచి 11వ స్థానంలోకి గురుగ్రహ సంచారం మొదలైంది. ఒక విధంగా ఈ రాశి వారికి స్వయంగా భగవంతుడే 11వ స్థానంలో, అంటే మనకి వరాలు ఇచ్చే స్థానంలో ఉంటే ఎంత అదృష్టం కలుగుతుందో అంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి రావడం జరుగుతుంటుంది. ఇక్కడ మరి భాగ్యాధిపతి ఒక విధంగా లాభస్థానంలోకి రావడం, గురువు 11లోకి రావడం నిజంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కోరికలు ఏమైనా ఉంటే, ముఖ్యంగా గురువు కారకత్వాలు సంతానం, సంస్కారం, విజ్ఞానం, జ్ఞానం, ఆర్థిక సంపద, జ్ఞాన సంపద, మరి ఈ విధంగా 12 సంవత్సరాల తర్వాత లాభస్థానంలోకి వచ్చినటువంటి గురుగ్రహం కర్కాటక రాశి వారికి దశ దిశ కూడా మారబోతుంది. సో ఇక దశమ స్థానంలో రవిగ్రహ సంచారం దిగ్బలుడై ఉన్నాడు. ధనాధిపతిగా ఉన్నటువంటి రవి దశమ స్థానంలో సంచరిస్తూ ప్రభుత్వ అధికారులకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా నిజాయితీగా స్ట్రిక్ట్గా ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ లాభాధిపతితో కలిసి ఉన్నటువంటి రవి, శుక్రుడితో కలిసి ఉన్నటువంటి రవి, ఇది ఒక విధంగా స్త్రీలకి ఉన్నత విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కూడా రావడం జరుగుతుంది. స్త్రీలకి హోదా పెరిగే అవకాశం ఉంది. సో ఒక విధంగా చెప్పాలంటే మరి కర్కాటక రాశి యందు ఉన్నటువంటి స్త్రీలు ఎవరన్నా మరి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తుంటే వాళ్ళకి పార్టీతో సంబంధం లేకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గ్రహస్థితి ఈ కర్కాటక రాశి వారికి అంత అనుకూలంగా ఉన్నది. ఇక కుజుడు ఈ రాశికి యోగకారకుడు 9వ స్థానంలో సంచరిస్తూ రాహుగ్రహంతో కలిసి సంచరించడం జరుగుతుంటుంది. అంటే కుజుడు 9వ స్థానంలో సంచరించినప్పుడు జాతకుడికి విజయ అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి, విదేశ అవకాశాలు లభిస్తాయి, దూరంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించే ఫలితం దక్కుతూ ఉంటుంది. అంటే రాహుతో కలిసి ఉండడం వలన చాలా సందర్భాల్లో అంటే 9వ స్థానం అనేది మన ధర్మానికి, మన కర్తవ్యానికి, మన సాంప్రదాయాలకి, దైవానికి సంబంధించింది. ఎప్పుడైతే అక్కడ రాహు ఉన్నాడో కంపల్సరిగా మరి కొంత సాంప్రదాయాలకు విరుద్ధంగా వర్క్ చేయవలసి ఉంటుంది. ఇతర మతస్థుల యొక్క ఆచారాలు మనం పాటించవలసి రావడం కానీ, మన సాంప్రదాయాలకి, సంస్కారానికి, జాతి కట్టుబాట్లకి వ్యతిరేకంగా ప్రవర్తించడం కానీ జరిగే అవకాశం ఉండదు. అయితే రాహు కుజుడు కలిసి ఉన్నప్పుడు జాతకుడికి విశేషమైనటువంటి సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. ఎంత గొప్పవారినైనా, ఎంతమంది జనాన్నైనా కంట్రోల్ చేసే శక్తి వస్తుంది. అంటే ఒకే చేత్తో 100 మందిని కంట్రోల్ చేసేంతటి శక్తి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఫర్ ది సేమ్ టైం దగ్గర బంధువులతోని, అన్నదమ్ములతోని విభేదాలు రావడం, స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో జాతకుడికి వ్యతిరేక ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇతను ఎంత నిజాయితీగా ఉన్నా అందరూ కూడా ఇతన్నే విమర్శిస్తూ ఉంటారు. నువ్వే పొరపాటు పడ్డావు, నీదే తప్పని చెప్తూ ఉంటారు. సో అటువంటి వ్యతిరేక ఫలితాలు ఈ కుజరాహుల కలయిక వల్ల రావడం జరుగుతూ ఉంటుంది. బుధుడు కూడా అక్కడ తృతీయ వ్యయాధిపతిగా, ముఖ్యంగా వ్యయాధిపతిగా ఉన్నటువంటి బుధుడు 9వ స్థానంలో సంచరించడం, ఇవన్నీ కూడా ఒక విధంగా దూర ప్రాంత ప్రయాణం చేద్దాం అనుకున్న వాళ్ళకి, దూరంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శిద్దాం అనుకున్న వాళ్ళకి, విదేశ ప్రయాణం చేస్తాం అనుకున్న వారికి కొంతవరకు శ్రమాంతర విజయం మాట. ఎక్కడ ఎప్పుడైనా సరే రాహు ఉంటే
అది చివరి నిమిషం దాకా టెన్షన్ పెడుతూ ఉంటుంది. 1-2 సార్లు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అది వీసా కోసం కానీ, పాస్పోర్ట్ కోసం కానీ, ఏదైనా పేపర్స్ కోసం కానీ చివరి నిమిషం దాకా టెన్షన్గానే ఉండే అవకాశం ఉంటుంది. చేసిన పొరపాటునే మళ్ళీ చేయిస్తూ ఉండడం, చేసిన పనిని మళ్ళీ చేయిస్తూ ఉండడం. సో ఈ విధంగా రాహు మనిషిని చాలా ఇబ్బంది పెట్టిన తర్వాత ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా మరి 9వ స్థానంలో ఉన్నటువంటి 3 గ్రహాలు ఈ విధంగా ఫలితం ఇస్తే, దశమ స్థానంలోకి బుధుడు మే 10వ తారీఖున ప్రవేశించడం జరుగుతుంటుంది. సో అప్పుడు జాతకుడు అదనపు ఆదాయం కోసం ప్రయత్నించడం, వ్యక్తిగతంగా వస్తున్న ఆదాయంతో పాటు వేరే విధంగా ఆదాయం పెరగడం జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేటు ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరికన్నా సరే అదనపు ఆదాయం లభిస్తుంది. మొత్తం మీద రవి బుధుడు కలిసి ఉండడం వలన బుధాదిత్య యోగం, అలాగే బుధుడు శుక్రుడు కలిసి ఉండడం వలన ఉన్నత విద్యా యోగం. సో ఈ యోగ ప్రభావం వలన జాతకుడు ఎక్కువగా ఏదైనా ఈ మెడికల్ సంబంధించినటువంటి సీట్లో కాలేజీలో ప్రవేశం కొరకు కానీ, పీజీ కొరకు కానీ ప్రవేశిస్తున్న వారికైనా, లేదా మేనేజ్మెంట్ కోర్సుల్లోకి వెళ్దాం అనుకున్న విద్యార్థులకి ఈ కాంబినేషన్ చాలా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల మరి ఏదైనా విద్యార్థులకు మాత్రం ఇది చాలా మంచి స్థితి. దానికి గురువు కూడా మీకు అనుకూలమైన స్థితిలో ఉన్నాడు కాబట్టి, గతంలో మరి ఇదే రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు మరి మెడికల్ సంబంధించినటువంటి కోర్సులో ప్రవేశం కోసం ప్రయత్నం చేసి దగ్గరగా వచ్చి కొంతవరకు మిస్ అయి ఉండవచ్చు. కానీ అటువంటి వాళ్ళు మరి ఈ సంవత్సరంలో మరి జాగ్రత్తగా గట్టిగా ప్రయత్నం చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ఈ మెడికల్ కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉంది. అలాగే మరి మిగతా విద్యార్థులు ఎవరైనా మేనేజ్మెంట్ సైడ్ వెళ్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఈ కాంబినేషను అనుకూలిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంచుమించుగా మనకి ఇదే కాంబినేషన్ అనుకోకూడదు. ఈ 14వ తారీఖు తర్వాత రవి వచ్చి గురువుని క్రాస్ చేస్తాడు 11వ తారీఖున, అంటే మే 14న. అక్కడ నుంచి గురువుతో కలిసి ఒక నెల రోజులు సంచరిస్తూ ఉంటాడు. సో ఈ విధంగా ఈ రవి యొక్క ట్రాన్సిస్టు, ఈ గురువు యొక్క ప్రభావం, ఇవన్నీ కూడా జాతకుడికి ముఖ్యంగా విద్యార్థులకి అనుకూలంగా ఉంది. ఫర్ ది సేమ్ పొలిటీషియన్స్కి, అలాగే మరి ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతాన్ని, విజయాన్ని మరి ఈసారి ఆశించే అవకాశం ఉంది. అయితే ఏంటంటే కొంత దైవాన్ని విమర్శించకుండా సాంప్రదాయాలను ఖచ్చితంగా పాటిస్తూ, అలాగే అన్యమతస్థులను కూడా గౌరవించుతూ నలుగురికి యోగ్యదాయకంగా ముందుకు వెళ్ళడం వల్ల జాతకుడు సునాయాసంగా విజయం లభించే అవకాశం ఉంది. సాధారణంగా గ్రహాల యొక్క దోషాలు మనకి ఇబ్బంది పెడుతున్నప్పుడు దానికి వివిధ మార్గాల ద్వారా పరిహారం చేయడం జరుగుతుంటుంది. ముఖ్యంగా వివాహం ఆలస్యం అవుతున్నా, ఆర్థికపరమైన సమస్యలున్నా, ముఖ్యంగా ఆరోగ్యం బాగోపోయినా ఎక్కువగా శివుడికి వివిధ రకాలుగా అభిషేకాలు చేయడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అది ఇది కన్యాపాశుపతం అని, వరపాశుపతం అని వాటి స్థాయిని బట్టి ఉంటుంది. ఇప్పుడు కామన్గా ఇప్పుడు ఉన్నటువంటి ఎండాకాల సీజన్ ప్రకారం అందరికీ ఉపయోగపడే రెమెడీ ఇది. ఈ మామిడి పళ్ళు సీజన్ కాబట్టి మంచి మామిడి పళ్ళ యొక్క రసాన్ని తీసి అది శివుడికి అభిషేకం చేయడం వల్ల మరి గురుగ్రహం ద్వారా వచ్చినటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా తొలగే అవకాశం ఉంది. సో ఈ విధంగా మామిడి పళ్ళతో తీసిన రసాన్ని శివాలయంలో విధి విధానంగా అభిషేకం చేయడం వల్ల ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు, సంతానం ఆలస్యం అవడం అలాంటి విషయాలు, అలాగే మరి కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు అంటే శివుడు తలుచుకుంటే ఇవ్వంది ఏముంది. అయితే అంటే గురువుకు సంబంధించినటువంటిది కాబట్టి గురువు కారకత్వాలు అనేటువంటి సంతానం, ఆర్థిక విషయాలు, ఆరోగ్యం, జ్ఞానం, విజ్ఞానం, ముఖ్యంగా విద్యార్థులకి చదువు కావాల్సినటువంటి ర్యాంక్ రావడం, ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం కాబట్టి మామూలుగా ఏదైనా ఒక భగవంతుడి కార్యక్రమం చేపట్టినప్పుడు మనం ఎప్పుడైనా ఒక అమ్మవారు ఉన్నారు, నిమ్మకాయల యొక్క మాలని హారంగా మాలగా వేసినప్పుడు ఎటువంటి మచ్చలేనివి శ్రేష్టమైనవి ఎన్నుకోవడం. అలాగే ఇప్పుడు ఈ మామిడి పళ్ళు కూడా మరి భగవంతుడు సమర్పించే కాబట్టి ఏమాత్రం పాడవకుండా చాలా శ్రేష్టమైనవి, ఒరిజినల్గా
పండినవి, అంటే ఏదో రంగు వేసి పండించినవి కాకుండా ఒరిజినల్గా పండినవి రసం పిండి ఖచ్చితంగా మీకు విధి విధానంగా అభిషేకం చేయడం వల్ల 100% ఫలితం రావడం అనేక వేల జాతకాల్లో ప్రూవ్ అవ్వడం జరిగింది. ఒకసారి అంటే ఏదో మొక్కుబడిగా ఏదో ఒకసారి చేసాం అనడం కన్నా ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు ఒక 3 వారాలు చేసుకోవడం వల్ల ఆ ఫలితం ఇంకా ముచ్చటగా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ శివుడికి ఇష్టమైనటువంటి రోజులు సోమవారం, ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజు, మనకు కుదరినప్పుడు శనివారం రోజైనా పర్వాలేదు. ఇప్పుడు ఈ రెమెడీ పర్టికులర్ గురువారం రోజు, అంటే గురువుకు సంబంధించిన పరిహారం కాబట్టి గురువారం రోజు శివాలయంలో శివునికి ఈ మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేయడం వల్ల 100% మరి ప్రస్తుతం ఏ సమస్య అయితే ఎదుర్కొన్నారో ఆ సమస్య మరి ఈ ఎండలు తగ్గే లోపల తగ్గే అవకాశం ఉంది. స్వస్తి.